గత 48 గంటల్లో మారిన ప్రపంచం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. బైబిల్ ప్రవచించిన గోగు మాగోగు యుద్ధం మొదలైందా? ప్రపంచం ఒక అగ్నిపర్వతం మీద కూర్చుంది. అది ఏ క్షణమైనా బద్దలవ్వచ్చు అని మనం ఇన్నాళ్లు అనుకున్నాం. కాని గత 48 గంటల్లో జరిగిన సంఘటనలు చూస్తే ఆ అగ్నిపర్వతం ఇప్పటికే బద్దలైపోయిందని అర్థమవుతోంది. అవును, మూడవ ప్రపంచ యుద్ధానికి, వరల్డ్ వార్ 3కి ముహూర్తం ఖరారైనట్లే కనిపిస్తోంది. న్యూస్ ఫాలో అయ్యేవారికి ఈ విషయం ఇప్పటికే తెలిసి ఉంటుంది. సరిగ్గా నిన్న మరియు ఈరోజు ఫిబ్రవరి 27, 28, 2026 తేదీలలో ప్రపంచ చరిత్రను మార్చేసే ఒక భయంకరమైన దాడి జరిగింది. అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్ దేశం మీద ఆపరేషన్ రోరింగ్ లయన్ మరియు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అత్యంత భారీ వైమానిక దాడులు చేశాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు వారి అణుకేంద్రాలు ఉన్న ఖోమ్ మరియు పర్చీన్ నగరాలు పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ దేశం ఏకంగా వందలాది బాలిస్టిక్ క్షిపణులను నేరుగా ఇజ్రాయెల్ మీదకు ప్రయోగించింది. కేవలం ఇజ్రాయెల్, ఇరాన్ మాత్రమే కాదు, జార్డాన్, ఖతార్, సౌదీ అరేబియాలో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. మధ్యప్రాచ్యం మొత్తం మంటల్లో కాలిపోతోంది. ఒక్క నిమిషం మిత్రులారా, ఇదంతా కేవలం 2 దేశాల మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధమనుకుంటున్నారా? కానే కాదు. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో వ్రాయబడిన అంత్యదినాలు, అంటే ఎండ్ టైమ్స్ ప్రవచనాల నెరవేర్పు. ఈ రోజు వార్తల్లో చూస్తున్న పేర్లను బైబిల్ ప్రవచనాలతో పోల్చి చూపిస్తాను. మీ కళ్ళు బైర్లు కమ్ముతాయి. బైబిల్లోని యెహెజ్కేలు 38 మరియు 39వ అధ్యాయాలు చదివితే అంత్యదినాల్లో ఇజ్రాయెల్ దేశం మీదకు ఒక భారీ సైన్యం దండెత్తి వస్తుందని దేవుడు ముందే చెప్పాడు. ఆ దండెత్తి వచ్చే దేశాల కూటమికి నాయకుడు మాగోగు దేశపు రాజైన గోగు. చరిత్రకారులు, బైబిల్ పండితులు ఏకగ్రీవంగా చెప్పే విషయమేంటంటే ఈ మాగోగు ప్రాంతం ఉత్తర దిక్కున ఉన్న నేటి రష్యా. సరే, రష్యాకు సహాయంగా ఇజ్రాయెల్ మీదకు వచ్చే ఇతర దేశాలేవి? యెహెజ్కేలు 38:5లో స్పష్టంగా ఒక పేరుంది: పారసీక దేశం, పెర్షియా. పెర్షియా అంటే మరేదో కాదు, నేటి ఇరాన్. 1935 వరకు ఇరాన్ పేరు పెర్షియా. ఇప్పుడు టీవీ వార్తలు చూడండి. ఇజ్రాయెల్, అమెరికాల దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఇరాన్కు మద్దతుగా నిలబడిన దేశాలేవి? రష్యా మరియు చైనా. రష్యా నిన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది: ఇరాన్లో ఉన్న మా రష్యన్ పౌరులు వెంటనే దేశం విడిచిపెట్టి రావాలి, అమెరికా దాడిని మేము ఖండిస్తున్నామని. ఇంకో పక్క రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలై సరిగ్గా 4 సంవత్సరాలు, ఫిబ్రవరి 2022-26 పూర్తవడం సందర్భంగా రష్యా తన దాడులను భయంకరంగా పెంచేసింది. గమనించారా? బైబిల్ చెప్పిన ఆ మాగోగు అంటే రష్యా మరియు పారసీయ అంటే ఇరాన్ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఏకమయ్యాయి. 2500 సంవత్సరాల క్రితం యెహెజ్కేలు ప్రవక్త వ్రాసిన స్క్రిప్ట్ ఈరోజు అంటే ఫిబ్రవరి 2026లో లైవ్లో ప్లే అవుతోంది. ఇది యాదృచ్ఛికమనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి లేదు. యేసుక్రీస్తు తన శిష్యులతో తను రెండవసారి ఈ లోకానికి వచ్చే ముందు జరిగే సూచనల గురించి చెబుతూ ఒక మాట అన్నారు. మత్తయి సువార్త 24:6-7లో, మీరు యుద్ధముల గురించియు యుద్ధ సమాచారముల గురించియు వినబోదురు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును అని చెప్పారు. ఈ గత 48 గంటల్లో ప్రపంచం మొత్తం వింటున్నది ఇదే. ఇరాన్ తమ అణుబాంబుల తయారీని ఆపట్లేదని, భవిష్యత్తులో అది తమకు ముప్పు అని ఇజ్రాయెల్ ఈ ప్రీఎంప్టివ్ స్ట్రైక్ చేసింది. కాని దీనివల్ల మొత్తం మధ్యప్రాచ్యంలో విమాన సర్వీసులు ఆగిపోయాయి. ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఇది కేవలం ఈ దేశాలకే పరిమితం కాదు. ముడి చమురు ధరలు పెరిగిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముంది. యేసుక్రీస్తు చెప్పినట్లు ఇవి వేదనలకు ప్రారంభం మాత్రమే. దీస్ ఆర్ ద బిగినింగ్ ఆఫ్ బర్త్ పెయిన్స్. ఒక గర్భిణీ స్త్రీకి నొప్పులు స్టార్ట్ అయినప్పుడు అవి మెల్లగా మొదలై రాను రాను వాటి తీవ్రత, వేగం ఎలా పెరుగుతాయో ఈ రోజు ప్రపంచంలో జరుగుతున్న విపత్తులు కూడా అలాగే పెరుగుతున్నాయి. మనుష్యులేమనుకుంటున్నారంటే ఐక్యరాజ్య సమితి ఉంది కదా, పెద్ద పెద్ద దేశాల నాయకులు మాట్లాడుకొని ఈ యుద్ధాన్ని ఆపేస్తారులే అని. కాని బైబిల్ 1 థెసలోనికలకు 5:3లో దేవుడు ముందే వార్నింగ్ ఇచ్చాడు. లోకులు శాంతిగా ఉన్నది, భయమేమీయూ లేదు అని చెప్పుకొనుచుండగానే గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థిస్తుంది. వారు ఎంతమాత్రమూ తప్పించుకొనలేరు. అదే జరిగింది కదా.
ఇరాన్తో అణు ఒప్పందం గురించి జెనీవాలో చర్చలు జరుగుతుండగానే రాత్రికి రాత్రే ఆకాశం నుండి బాంబుల వర్షం కురిసింది. మనుష్యుల నాయకత్వం ఫెయిల్ అయ్యింది, టెక్నాలజీ ఫెయిల్ అయ్యింది, డబ్బు ప్రాణాలను కాపాడలేకపోతోంది. నా ప్రియమైన సోదరా సోదరి, మీరు ఇంకా ఈ లోకం ఎప్పటికైనా బాగుపడుతుంది, నా భవిష్యత్తు ఇక్కడే స్థిరంగా ఉంటుంది అని కలలు కంటున్నారా? మీ కలల మేడలు కూలిపోయే సమయం ఆసన్నమైంది. మనం నివసిస్తున్న ఈ భూమికి ఎక్స్పైరీ డేట్ దగ్గరపడింది. నోవహు దినాల్లో జలప్రళయం వస్తుందని నోవహు హెచ్చరించినప్పుడు ఎవ్వరూ నమ్మలేదు. కాని వర్షం మొదలై ఓడ తలుపులు దేవుడే మూసేసిన తర్వాత అప్పుడు ఏడ్చారు, కాని లాభం లేకపోయింది. ఈరోజు ఈ యుద్ధాల రూపంలో, ఈ విపత్తుల రూపంలో దేవుడు మళ్లీ హెచ్చరిస్తున్నాడు. కాని ఈసారి దేవుడు నాశనం చెయ్యడానికి రావడం లేదు. తనను నమ్ముకున్న బిడ్డలను ఆ మహా ఉగ్రత నుండి రక్షించి తీసుకుని వెళ్లడానికి రాబోతున్నాడు. ఆయనే యేసుక్రీస్తు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. యేసుప్రభువు లూకా 21:28లో ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చారు. ఇవి జరుగునారంభించినప్పుడు మీ విడుదల సమీపించుచున్నది గనుక మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలలెత్తుకుండుడి. లోకానికి ఇది నాశనం కావచ్చు, కాని దేవుని నమ్ముకున్న వారికి ఇది విడుదల, రిడెంప్షన్. అయితే మీరు ఆ రక్షణ ఓడలో ఉన్నారా, లేక ఇంకా బయటే ఉండి యుద్ధాలను చూసి భయపడుతున్నారా? ఈరోజే నిర్ణయించుకోండి. రేపు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఆయన రాకడకు సిద్ధపడండి. ఈ ప్రార్థన నాతో పాటు చెయ్యండి. యేసయ్యా, ఈ లోకం శాశ్వతం కాదని జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. రాబోయే ఉగ్రత నుండి నన్ను రక్షించు. నా పాపాలను నీ రక్తంతో కడిగి అంత్యదినాల్లో నన్ను విడిచిపెట్టక నీతో పాటు పరలోకానికి తీసుకుని వెళ్ళు. నేను నీ రాకడ కొరకు సిద్ధంగా ఉంటాను. ఆమెన్. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి. మీరు సిద్ధంగా ఉంటే కామెంట్స్లో మారనాథ అంటే ప్రభువా త్వరగా రమ్ము అని టైప్ చేయండి. ఈ అత్యవసర సందేశాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. Strength in grace. It's all about Jesus.